సేవకునికి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మందిరం కట్టడం. ఫస్ట్ స్థలం కావాలి, తర్వాత మందిరం కట్టాలి. ఈ రెండు పెద్ద ఛాలెంజ్ అనమాట. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, కృప చూపే దేవుడు ఆయన. ఒకసారి స్టార్టింగ్లో నేను మందిరం కట్టేటప్పుడు పాకా ప్రారంభించా. తాటాకులతో పాకా మొత్తం రెడీ చేసుకొని ఇక దైవ సేవకునికి చెప్పి, అన్న మందిరం రెడీ అయిపోయింది అని చెప్పి మందిర ప్రతిష్ట చేయాలని చెప్పి స్టార్టింగ్ పరిచయలో నేను అనుకునేసరికి కరెక్ట్గా 4 గంటల సమయంలో పెద్ద గాలి తుఫాను వచ్చింది. ఎట్లా అంటే పొలంలో ఉన్నటువంటి చెట్టు సైతం కూడా వేర్లతో పెకిలించబడి పక్కకు పోయింది. అలాంటి గాలి తుఫాన్లో నేను వేసినటువంటి పందిరంతా కూడా నడిమికి ఇరిగిపోయి పడిపోయిందండి. పడిపోయినప్పుడు నాకు చాలా వేదన కలిగింది. ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి అన్యజనులందరూ కూడా హేళన చేశారు. యేసు ప్రభు పని అయిపోయిందిరా, ఇంకెక్కడి నుంచి ఎత్తటమే, బిషాన ఎత్తటమే, వాళ్ళ దేవుడు ఏం చేస్తాడురా అని చెప్పేసి ఆ ఊర్లో చాలా మొండిగా ఉంటారు జనాలు. ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. ఒక బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూంలో తలదాచుకున్న గాలికి తట్టుకోలేం. అన్యుడు కూడా వచ్చి అందులో నుంచొని అవన్నీ పడిపోతుంటే నవ్వుతున్నాడు నా పక్కన నుంచొని. ఏంది అయిపోయిందిగా, మొత్తం పడిపోయినట్టుందిగా అని మనసులో చాలా వేదన పడ్డా. తర్వాత మందిరంలోకి వెళ్ళి ఆ రోజు తెల్లారితే ఆదివారం విశ్వాసులందరూ వచ్చారు. అక్కడికి వచ్చి ఏడవటం మొదలుపెట్టారు వాళ్ళు. నాకు దుఃఖం వస్తుంది, కానీ వాళ్ళ ముందు ఏడవకుండా పర్లేదు ముందు శుభ్రం చేయండి, ఆరాధన చేసుకుందాం అని చెప్పి వాళ్ళందరినీ రెడీ అవ్వమని చెప్పి నేను మందిరంలోకి వెళ్ళి రెడీ అయిపోయి ముందుగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నా. ఎందుకు దేవా ఇలా జరిగింది అని చెప్పి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి ముగించి పైకి చూసినప్పుడు ఇరిగిపోయినటువంటి ఒక భాగంలో అంతకుముందు పిచ్చుకలు ఒక గూడు కట్టినాయి. అయితే ఇప్పుడు ఆ గూడు పడిపోయి చెదిరిపోయింది. తెల్లారి మళ్ళా నేను చూసినప్పుడు బాగున్న వైపు మళ్ళా పిచ్చుకలు వచ్చి ఒక్కొక్క వాటిని తీసుకొచ్చి మళ్ళా గూడు కట్టడానికి రెడీ అవుతున్నాయి అంట. అవన్నీ యువతలు మళ్ళీ ఇంకో గూడు కట్టడానికి రెడీ అవుతున్నాయి. అప్పుడు నాకు అనిపించింది, పిచ్చుకలు చుట్టాకి చిన్నవిగా ఉంటాయి, కానీ అవే ఆ గూడు పడిపోతే మళ్ళా గూడు కట్టుకోవటానికి రెడీ అవుతున్నాయి. ఈ మందిరం పడిపోయిందని నేను బాధపడుతున్నా, పిచ్చుకల కంటే మనం శ్రేష్టమైన వారం కదా, ఖచ్చితంగా నా దేవుడు తిరిగి మళ్ళా అద్భుతమైన మందిరం కడతాడు అనే విశ్వాసం నాలో పెరిగిందండి. వాటిని చూసి ఆ రోజు వాళ్ళందరినీ కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్పా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటాకే జరుగుతున్నాయని వాక్యం చెప్పి వాళ్ళని ధైర్యపరిచా. విచిత్రం ఏంటంటే మరుసటి రోజే దైవజనుడు షాలేమన్న కొండైపాలెం ప్రాంతానికి వచ్చి బలిపీఠం ఎక్కి 2 చేతులు చాపి, అబ్బే ఈ మందిరం సరిపోదు, ఇక్కడ పెద్ద మందిరం కావాలా అని చెప్పేసి మందిరం 3 రోజుల్లో మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడండి. ఉదయం పూట వెళ్ళేటప్పుడు ఖాళీ ఏమీ లేదు, పిల్లర్స్ వేసి ఉంచాం. పనికి వెళ్ళే వాళ్ళు చూసినప్పుడు ఖాళీగా ఉంది. మళ్ళీ పొలం పనికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికల్లా షెడ్ అయిపోయింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అరే పొద్దున వెళ్ళేటప్పుడు ఏమీ లేదు, సాయంత్రానికి వచ్చేసరికల్లా షెడ్ అయిపోయిందని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. ఆశీర్వాదకరంగా మందిర పరిచయం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తున్నారు కదా ఆ మందిరం, దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను చెప్పేది ఏంటంటే, సేవలోకి వచ్చిన తర్వాత ఒక్కోసారి మనకి డౌట్ వస్తుంది, నిజంగా దేవుడు నన్ను పిలిచాడంటావా? నిజంగా ఆయన ఏర్పాటు నా మీద ఉందంటావా? నిజంగా ఆయన పిలుపు నాకుంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి? అసలు నేను సేవకుడినేనా? నిజంగా నేను సేవ చేస్తున్నానా లేదా అని అనుమానాలు రావచ్చు. నేను చెప్తున్నా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తాడు.